ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి అక్టోబర్ 25, 26 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. మీరు చేసే పనుల్లో మీకు విజయం లభించబోతుంది. మీ శ్రమకు రెట్టింపు ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. గ్రహాల మార్పు మీ జీవితంలో కొత్త అధ్యయనాన్ని తేబోతున్నాయి. పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితం ఉండబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఇక ధనుస్సు రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముళ్ళ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. అయితే ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ సమయంలో అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఎందుకంటే గతంలో మీరు ఎన్నో ఇబ్బందులను, ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో గ్రహాల మార్పులు, గోచార ఫలితాలు మీకు చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. ఈ సమయం మీకు అద్భుతమైన సమయం. మీ జీవితంలో కొత్త అధ్యయనం ఈ సమయంలో మొదలు కాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. చాలా నిజాయితీ పరులు వీరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ప్రేమ ఎంత ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది. ఈ రాశి వారు జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు పడతారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ధనుస్సు రాశిలో జన్మించిన వారు ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు. దానివల్ల వీరు ఎన్నో కష్టాలను అయితే అనుభవిస్తూ ఉంటారు. వీరు మంచి పట్టుదలను, మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. సంఘంలో వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వం ఉండటం వల్ల దైవానుగ్రహం కూడా వీరిపై ఎప్పుడూ ఉంటుంది. వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు. దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దానివల్ల వీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆత్మగౌరవం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరు పెద్దలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు పెద్దలను బాగా గౌరవిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వీరు ఏ పని చేసినా కానీ 100% పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. పట్టుదలను అయితే ఎక్కువగా వీరు కలిగి ఉంటారు. వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.
ఈ రాశి వారికి మాత్రం అక్టోబర్ 25, 26 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో గోచార ఫలితాలు మీకు చాలా అద్భుతంగా గోచరించబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. గతంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో అయితే మీకు అదృష్టం కలిసి రాబోతుంది. ఈ సమయంలో ఎవరైతే మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ ఎదుగుదలను చూసి వారు ఆశ్చర్యపోతారు. ఎన్నడూ చూడని ధనాన్ని కూడా ఈ సమయంలో మీరు చూడబోతున్నారు. మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి విజయాలు మీరు అందుకుంటారు. ఊహించని విధంగా మీకు ధనలాభాలు రాబోతున్నాయి. మీకున్న అప్పులు తొలగిపోతాయి. అనుకున్న పనులు జరుగుతాయి. మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉంటుంది. మీకు మనశ్శాంతి లభించబోతుంది. మీ జీవితంలో ఈ సమయంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో మీకు ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా ఫలిస్తాయి. మీరు కోరుకున్న రంగంలో మీకు ఉద్యోగం లభిస్తుంది. చేతిదాకా అందిన అవకాశాలు కోల్పోయాము అన్న బాధ మీకు ఉంది. అయితే ఈ సమయంలో అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. గత కొంతకాలంగా మీరు వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉన్నారు కదా. ఈ సమయంలో మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలు అనేవి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్లు వస్తాయి. అయితే మీరు దేనికోసం అయితే ఈ సమయంలో ఎదురు చూస్తున్నారో మీ యొక్క కళ అనేది త్వరలోనే నెరవేరబోతుంది. ఏదైనా మీరు పట్టుదలతో చేయండి. మంచి ఫలితాలు మీరు పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. గతంలో విడిపోయిన ఒక బంధం మళ్ళీ తిరిగి మీ దగ్గరికి అయితే ఈ సమయంలో రాబోతుంది. ఈ సమయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవితంలోకి అయితే ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ తలరాత అయితే మారబోతుంది. మీ జీవితంలోకి వాళ్ళు రావడం వల్ల మీకు మంచి మార్పులు అయితే ఈ సమయంలో సంభవించబోతున్నాయి. వారి వల్ల మీరు ఉన్నత స్థానాలకు వెళుతారు. స్థిరమైన ఆలోచనలు కూడా ఈ సమయంలో చేస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు మీకు మంచి గైడెన్స్ని కూడా ఇస్తారు. ఈ సమయంలో మీరు తెలివిగా ఆలోచించేటట్టు చూస్తారు. మీ తెలివితేటలను ఎలా ప్రయోగించాలి అనేటటువంటి అంశాలను మీకు తెలియజేస్తారు. జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి, మనం ఏం చేస్తే మనకు కలిసి వస్తుంది, ఉన్నత స్థానాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి అనేటటువంటి ముఖ్యమైన అంశాలను మీరు తెలుసుకుంటారు. వారైతే మంచి సలహాలను, సూచనలను అయితే ఈ సమయంలో మీకు ఇవ్వబోతున్నారు. ఎస్పి అనే వ్యక్తులు మీ జీవితాన్ని మార్చబోతున్నారు. వారి యొక్క సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉండబోతుంది. వారి సపోర్ట్ వల్ల ఉన్నత స్థానాలకు మీరు వెళ్ళబోతున్నారు. నెంబర్ 1గా మీరు ఎదగబోతున్నారు. వారి వల్ల మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితం అయితే ఉండబోతుంది. లక్ష్మీదేవి ఆరాధన, శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. మీరు నిత్యం ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. లక్ష్మీదేవిని, పరమేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. మంచి ఫలితాలు లభిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.